10-20 మంది హిందువులను కల్మా పేరుతో చంపితేనే వాళ్లకు ముస్లింలంటే భయం పుడుతుంది అంటూ పచ్చి మత విద్వేషాన్ని కక్కుతున్నాడు. जब 2-4 हिंदू मरेंगे 10-20 हिंदू मरेंगे कलमे के नाम पर मुसलमान के नाम पर तभी तो डरेंगे. మన దేశంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి కొందరు ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఈ ఘటనే అతిపెద్ద ఉదాహరణ. ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మౌలానా సాజిద్ రషీదీ చేసిన ఈ వ్యాఖ్యలు వింటే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మౌలానా ఎంత పొగరుగా మాట్లాడారో మీరే చూడండి. కల్మా చదవండి లేదంటే చంపబడతారు అని పబ్లిక్ గా ఓపెన్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. कलमा नहीं पढ़ोगे तो तुम मार दिए जाओगे. అంతటితో ఆగలేదండోయ్. 10-20 మంది హిందువులను కల్మా పేరుతో చంపితేనే వాళ్లకు ముస్లింలంటే భయం పుడుతుంది అంటూ పచ్చి మత విద్వేషాన్ని కక్కుతున్నాడు. जब 2-4 हिंदू मरेंगे 10-20 हिंदू मरेंगे कलमे के नाम पर मुसलमान के नाम पर तभी तो डरेंगे. అతని మాటలకు షాక్ అయిన యాంకర్ మీరు కనీసం భారత్ మాతాకి జై అనొచ్చు కదా అని అడిగితే దానికి అతను ఇచ్చిన సమాధానం వింటే మీరు ఆశ్చర్యపోతారు. నువ్వు ముందు కల్మా చదువు అప్పుడు నేను భారత్ మాతాకి జై చెప్తాను అని షరతులు పెడుతున్నాడు. आप ये बताइए भारत माता की जय से प्रॉब्लम क्या है मुसलमानों को? आप कलमा बोलो मैं भारत माता की जय बोल देता हूँ. అంటే మన దేశంలో ఉంటూ మన దేశానికి జై కొట్టాలంటే మనం వాళ్ళ మతంలోకి మారాలట. మతం పేరుతో ఇంతటి మారణ హోమాన్ని రెచ్చగొట్టే వీళ్ళను ఏమనాలి? హిందువులను చంపితేనే భయం పుడుతుందని బాహాటంగా చెప్తున్న ఇలాంటి వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి వారి అసలు రంగు అందరికీ తెలిసేలా ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.